హాయ్ అండి, మీకు చికెన్ కర్రీ ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టొమాటో అండి. నేను పావు కిలో చికెన్ చేస్తున్నాను. సో ఆనియన్స్ అనేవి చికెన్లో ఎక్కువ తీసుకోవద్దండి. ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే మాత్రం స్వీట్ అయిపోతుంది చికెన్. సో అందుకే నేనైతే ఆనియన్స్ ఒక 2 మీడియం ఆనియన్స్ అయితే నేను కోసాను. సో ఆనియన్స్ అయితే నేనైతే తక్కువనే తీసుకుంటాను. ఒకసారి మీరు కూడా ఆనియన్స్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ తీసుకొని కొంచెం టొమాటో ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని చూడండి. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఆనియన్స్ అండి. ఆనియన్స్ అనేది కొంచెం షాలో ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది. షాలో ఫ్రై అయిందండి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్. టొమాటోస్ మంచిగా మెత్తగా మగ్గే వరకు టొమాటోస్ని కుక్ చేసుకోవాలి. ఇందులోనే అల్లం పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, టొమాటోస్ మంచిగా దగ్గర అయ్యి మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుంటారు. టొమాటోస్ కుక్ అయిపోయాయండి. సో ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపు, ఒకసారి కలుపుకొని చికెన్ యాడ్ చేస్తున్నాం. ఇది మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ని చికెన్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను నా అందాజ ప్రకారం చేసుకుంటున్నాను. మీరు ఎంత పడితే అంత వేసుకున్నాను. ఒకసారి మంచి మిక్స్ చేసుకొని మూత పెట్టి పెట్టేసేయాలండి. ఒక 15 మినిట్స్ మంచి చికెన్ మెత్తగా ఉడికేటట్టు మూత పెట్టి పెట్టేస్తే 15 మినిట్స్ మంచి చికెన్ మూత పెట్టి పెట్టేస్తాను. 15 మినిట్స్ చూద్దామండి.
ఒక 5 minutes అయింది. చికెన్ అనేది ఇలా ఉడుకుతుంది. సో ఇందులో నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 tablespoons చిన్న టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోండి. మీరు పెరుగుని బీట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసుకున్నాను. డైరెక్ట్ వేసుకున్నా ఏం కాదండి, మెల్ట్ అయిపోతుంది అందులో. లేదంటే బీట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అనేది. సో మళ్ళీ చికెన్ కొంచెం ముక్కలు ఉడికే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాము మూత పెట్టి. సో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే బయట నుంచి ప్యాకెట్ తెస్తానండి, 5 rupees ప్యాకెట్ ఇది. సో లైట్గా కొబ్బరి పౌడర్, ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం అండి. సో నేను స్పైస్ ఎక్కువనే ప్రిఫర్ చేస్తాను. సో అందుకే నేను చిన్న స్పూన్తో ఒక 4 spoons కారం అనేది నేను వేసుకున్నాను. సో మీరు కారం ఏ విధంగా తింటారో మీ ప్రకారంగా మీరు చూసి వేసుకోండి. ఇది కడాయి కాబట్టి కొంచెం కింద అడుగున అంటుకుంటుంది. సో ఇలా అంటుకుంటేనే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టాలి. ఎందుకంటే కారం అనేది కుక్ అవ్వాలి కాబట్టి 2 minutes అనేది మూత పెట్టేసానండి. మూత పెట్టి చూసుకున్నాక ఈ విధంగా అవుతుంది. సో ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. నేను మొత్తం ఫ్రై అయితే చేయని చికెన్, ఎందుకంటే నేను 1 kilo చికెన్కి అరౌండ్ ఒక 3 members అయినా సరిపోయేటట్టు చేస్తాను. అది కూడా గ్రేవీగా. సో ఎక్కువ వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 to 10 minutes కుక్ చేసుకొని మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ అనేది రెడీ అండి. సో కొంచెం చికెన్ మసాలా ఫైనల్గా యాడ్ చేసుకొని కొద్దిగా, సో గార్నిష్కి కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ. సో మేము తెలంగాణలో అండి. సో తెలంగాణ చికెన్ అంటే స్పైస్ ఉండాల్సిందే. సో అందుకే ఈ చికెన్ అనేది ఇంత రెడ్డిష్గా ఉంది. ఒక్కసారి నాలాగా మీరు ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుందండి. సో ఇదండి చికెన్ కర్రీ. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో, చూస్తేనే నోరు ఊరుతుంది. సో దీన్ని నేను ఒకసారి మీకు తీసి చూపిస్తాను. రైట్ అండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరుతుందండి. చికెన్ ఫ్రై. సో నేను చేసినట్టు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత గ్రేవీగా, ఎంత సూపర్గా వచ్చిందో. ఈజీలీ 3 membersకి అయితే ఇది ఈజీలీగా సరిపోతుంది. నేనైతే 1/2 kilo చికెన్ 3 membersకి అయితే సరిపోయేటట్టు చేస్తాను. సో చూడండి ఎంత యమ్మీగా, ఎంత బాగుందో చికెన్ అనేది. రైట్ అండి, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా వేరే డిషెస్ అనేది నేను చూపిస్తాను. నా కొత్త ఛానల్ అండి, కొంచెం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం అప్లోడ్ చేసుకున్నాను.